అన్న ఉపరాష్ట్రపతి గారు ఎన్నికయ్యారు కదా, దాని గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? నిన్న భారత ఉపరాష్ట్రపతిగా మన దక్షిణ భారతదేశం, మన పక్క రాష్ట్రం తమిళనాడుకు సంబంధించిన కోయంబత్తూరుకు సంబంధించిన ఒక బడుగు బలహీన వర్గానికి, ఓబీసీ వర్గానికి సంబంధించిన శ్రీ చందాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారిని భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయో భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల పార్టీ అని, ఆ ముద్రను పూర్తిగా తుడిపేస్తూ ఈరోజు వెనుకబడిన తరగతులు ఓబీసీ వర్గానికి సంబంధించిన సిపి రాధాకృష్ణన్ గారిని భారత ఉపరాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ పక్షాలు ఎన్నుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతిగా ఒక ఎస్టీ మహిళకు అవకాశం ఇచ్చాం. భారత ప్రధానమంత్రిగా బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ గారు 11 ఏళ్లు ఈ దేశాన్ని దిగ్విజయంగా విశ్వగురు స్థానంలో నిలబెడుతున్నారు. ఈ రోజు మరో బీసీ వర్గానికి సంబంధించిన సిపి రాధాకృష్ణన్ గారిని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం, బడుగు బలహీన వర్గాలు, ఓబీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, గతంలో రామ్నాథ్ కోవింద్ గారిని ఎస్సీ వర్గం నుంచి రాష్ట్రపతిని చేశాం. భారతీయ జనతా పార్టీ స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలుగా అగ్రవర్ణాలు కాంగ్రెస్ ఏలుబడిలో దేశాన్ని పరిపాలిస్తే, భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు, మహిళలకు అవకాశం ఇచ్చి ఈ దేశ స్వతంత్ర పోరాటంలో అన్ని కులాలు వర్గాలు పోరాడాడు. అట్టడు వర్గాలకు, ప్రతి వర్గానికి రాజకీయంలో పాత్ర ఉండాలి. అత్యున్నత స్థానాల్లో వారు ఉన్నప్పుడే దేశంలో సమసమాజం ఏర్పడుతుంది, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వస్తుంది. దేశ అభివృద్ధిలో అన్ని వర్గాలు సమ్మిళితంగా పాటుపడాలనే ఉద్దేశంతో ఈరోజు సిపి రాధాకృష్ణన్ గారిని వారు ఉపరాష్ట్రపతిగా ఇచ్చారు. వారి విజయానికి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతూ, వారు దిగ్విజయంగా వారి ఉపరాష్ట్రపతి పదవిని నిర్వర్తించాలని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.